శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు అనుకూలించటం లేదో, అనుకూలించని గ్రహాలు యోగించటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, అలాగే ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎలాంటి స్తోత్రాలు వినాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించినట్లయితే వ్యతిరేక గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు పొందాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, అన్ని సమస్యల నుంచి బయటపడటానికి పాటించాల్సిన ముఖ్య విధులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో సూర్యుడు 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 7వ సంచారం చేస్తున్నాడు, తర్వాత 5 రోజులు 8వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు సూర్యుడికి యోగించవు. కాబట్టి మొదటి 5 రోజులు సూర్యుడు 7వ స్థానంలో సంచారం చేసేటప్పుడు, అంటే నవంబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 15వ తేదీ వరకు ఆఫీసుల్లో ఏ పనైనా సరే మీరు సొంతంగా చేసుకోండి. వేరే వాళ్ళతో కలిసి మీరు ఆ పని చేస్తే మాత్రం క్రెడిట్ వేరే వాళ్ళకు వెళ్ళిపోతుంది, మీకు ఏ క్రెడిట్ రాదు. కాబట్టి మీకు ఇచ్చిన పని మీరు సొంతంగా చేసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత 5 రోజుల్లో, అంటే నవంబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు సూర్యుడు 8వ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు అనారోగ్య భావనలు మేషరాశి వాళ్ళకు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా నవంబర్ 16 నుంచి నవంబర్ 20 వరకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం, ఇలా ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే నవంబర్ 16 నుంచి నవంబర్ 20 మధ్యలో సూర్యుడు 8వ సంచారం చేస్తున్నాడు కాబట్టి అష్టమ రవిదోషం ఉంది. కాబట్టి రాజకీయ రంగంలో వాళ్ళకు కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అలాగే తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తుల పరంగా కూడా కొన్ని ఆటంకాలు ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల సమస్యలు ఉంటాయి. వ్యవసాయ రంగంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా బుధుడు ఈ 10 రోజుల్లో 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, అంటే అష్టమ బుధ దోషం కూడా ఉంది. ఈ అష్టమ బుధ దోషం ఉంది కాబట్టి మేషరాశి విద్యార్థులకి కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. ఒక్కొక్కసారి ఎంత బాగా చదివినా జ్ఞాపక శక్తి తక్కువగా ఉండటం వల్ల పరీక్షలో రాణించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంటర్వ్యూలకు వెళ్ళినా సరే లాస్ట్ రౌండ్లో ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. వ్యాపారంలో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తున్నాయి. ఎందుకంటే అష్టమ బుధ దోషం వల్ల విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. అలాగే ఈ 10 రోజుల్లో శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సప్తమంలో శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటప్పుడు పెళ్లి నిశ్చయం కావటం ఆలస్యం అవుతుంది. సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. పెళ్లి నిశ్చయం కాక ఇబ్బందులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య కూడా మేషరాశి వాళ్ళకి చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం 7వ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల కనిపిస్తోంది. అలాగే కుజుడు 8వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ కుజదోషం ఉంది. అష్టమ కుజదోషం ఉంది కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకోవటం, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు కానీ, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు కానీ పెట్టుకొని వెళ్ళటం లాంటివి చేయండి. ప్రాపర్టీస్ కొనటానికి కానీ అమ్మటానికి కానీ పెద్ద బలం లేదు. రియల్ ఎస్టేట్లో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. సోదరులతో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. అంటే మేషరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు ఈ 4 గ్రహాలు కూడా యోగించటం లేదు. ఈ గ్రహాలు యోగించాలంటే ఏం చేయాలంటే, రవి, బుధుడు ఈ 2 గ్రహాలు ఒకేసారి యోగించాలంటే విష్ణు సహస్రనామం చాంటింగు ఈ 10 రోజుల్లో రోజు వినండి. అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేస్తే రవి, బుధుడు ఈ 2 గ్రహాలు యోగిస్తాయి. అలాగే గోవుకు నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆహారంగా తినిపించండి. పంతులు గారికి కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు దానం ఇవ్వండి. అప్పుడు ఈ 2 గ్రహాలు సంపూర్ణంగా యోగిస్తాయి. అలాగే శుక్రుడు యోగించాలంటే శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. విష్ణు సహస్రనామంతో పాటు లలితా సహస్రనామం కూడా వినండి. అదేవిధంగా నానబెట్టిన అలసందలు, అంటే నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టండి. కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. అప్పుడు శుక్రుడు యోగిస్తాడు. అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుంటే శుక్రుడు యోగిస్తాడు. ఇక కుజుడు యోగించాలంటే
సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవటం ద్వారా అష్టమ కుజ దోషం తొలగిపోతుంది. ప్రతిరోజు ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, సుబ్రహ్మణ్య అష్టకం వినటం చేయండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేయండి. కాబట్టి ప్రధానంగా మేషరాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో లలితా సహస్రనామ స్తోత్రము, విష్ణు సహస్రనామ స్తోత్రము, సుబ్రహ్మణ్య అష్టకము వింటూ ఉండండి. ఈ ప్రత్యేకమైనటువంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవటం, నానబెట్టి గోమాతకు తినిపించడం ద్వారా ఈ 10 రోజుల్లో విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. నవంబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అన్ని రకాలుగా కలిసి రావాలంటే దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలను కూడా తప్పకుండా ప్రసన్నం చేసుకోండి. ఎందుకంటే దీర్ఘకాల గ్రహాలు ప్రసన్నమైతే యోగం అనేది తొందరగా వస్తుంది. దీర్ఘకాల సంచారంలో మొట్టమొదట దేవగురువు బృహస్పతిని అందరూ ప్రసన్నం చేసుకోండి. గురువు బలం ఉంటే డబ్బుకు లోటు ఉండదు, ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి గురువును ప్రసన్నం చేసుకోవటానికి ఈ 10 రోజుల్లో కూడా 12 రాసుల వాళ్ళు శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటూ ఉండండి. అలా చేసుకుంటే గురుబలం విశేషంగా పెరుగుతుంది. అయితే ఇంట్లో శివలింగం లేని వాళ్ళు ఏం చేయాలంటే, శివలింగం లేని వాళ్ళు ఈ 10 రోజుల్లో నవంబర్ 11 నుంచి నవంబర్ 20 మధ్యలో ప్రతిరోజు కూడా ఇంట్లో ఈశాన్య దీపం వెలిగించుకోండి. అంటే స్నానం చేశాక హాల్లో ఈశాన్యం మూల ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. ఈశాన్య దీపము అంటారు. ఈ ఈశాన్య దీపం వెలిగిస్తే గురుబలం ద్వాదశ రాశుల వాళ్ళకి పెరుగుతుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి, కెరీర్ ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి, అలాగే జాబ్ టెన్షన్స్ అనేవి ఉండవు, వివాహ సమస్యలు కూడా తొలగిపోతాయి. వివాహాలు నిశ్చయం చేసుకోవటానికి కూడా ఈశాన్య దీపం విశేషంగా సహకరిస్తుంది. గురుబలం సంపూర్ణంగా వస్తుంది. అలాగే దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలలో శనీశ్వరుడికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ద్వాదశ రాశులలో ఎక్కువ రాశుల వాళ్ళకి ఏదో ఒక దోషం ఉంటుంది. ఏలినాటి శని దోషం, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని, వ్యయ శని, ఇలా రకరకాలుగా శని దోషం వెంటాడుతూ ఉంటుంది. ఏ రాశి వాళ్ళైనా సరే శనిని ప్రసన్నం చేసుకుంటే తొందరగా కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. శనిని ప్రసన్నం చేసుకోవాలంటే శని స్తోత్ర ప్రియుడని పురాణాల్లో చెప్పారు. స్తోత్రం అంటే ఆయనకు చాలా ఇష్టం. ఎన్ని పరిహారాలు చేసినా ఒక స్తోత్రం వింటే ఆయన వెంటనే అనుగ్రహిస్తాడు. అదే దశరథ శని స్తోత్రం. అందుకని అందరూ కూడా ఈ 10 రోజుల్లో వీలైనప్పుడల్లా కష్టానికి తగిన ఫలితం రావటం ఆలస్యం అవుతూ ఉంటే దశరథ శని స్తోత్రం వినండి. అలాగే శని పూర్తిగా యోగించాలంటే మీ చేత్తో నువ్వులు ఎవరికైనా ఇచ్చేయాలి. అయితే నువ్వుల దానం ఎవరు తీసుకోవట్లేదు అనుకోండి, నువ్వులు బెల్లం కలిపినటువంటి చిమ్మిలి, ఆ చిమ్మిలి గోమాతకు ఆహారంగా కొద్దిగా తినిపించండి. లేదా నువ్వులుండలు, తెల్ల నువ్వులుండలు కానీ నల్ల నువ్వులుండలు కానీ ఏవైనా ఎవరో ఒకళ్ళకి దేవాలయం బయట పంచిపెట్టేసేయండి. అప్పుడు శని తొందరగా యోగిస్తాడు, కష్టానికి తగిన ప్రతిఫలం అనేది తొందరగా లభిస్తుంది. అప్పుడు శనేశ్వరుడి అనుగ్రహం వల్ల ఏ రకంగా అయినా సరే మీకు వృత్తిపరంగా రాణిస్తారు, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా 12 రాశుల వాళ్ళు శని అనుకూలత వల్ల తొందరగా ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలలో తర్వాత గ్రహం రాహు విదేశీ కారకుడు. విదేశాలకు వెళ్ళాలి, అబ్రాడ్ వెళ్ళాలి, అబ్రాడ్లో చదువుకోవాలి, అబ్రాడ్లో ఉద్యోగం చేయాలి, అబ్రాడ్లో వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు అబ్రాడ్ తొందరగా వెళ్ళాలంటే రాహువును ప్రసన్నం చేసుకోవాలి. రాహువును ప్రసన్నం చేసుకోవాలంటే గోమాతకు ముల్లంగి తినిపించాలి. ఉడకబెట్టిన ముల్లంగి గోమాతకు తినిపిస్తే రాహు వెంటనే ప్రసన్నమైపోతాడు. అయితే దగ్గరలో గోవులు లేని వాళ్ళు ఏం చేయాలి? అలాంటి వాళ్ళు రాహువును ప్రసన్నం చేసుకోవాలంటే ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. 2 నిమ్మకాయలు కోస్తే 4 డొప్పలు వస్తాయి. వాటిని పిండేసి వెనక్కి తీసి నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దొప్పలో 2 పువ్వొత్తులు వేసి రాహుకాలంలో అమ్మవారి ఆలయంలో నిమ్మదీపాలు పెడితే రాహువు యోగిస్తాడు. విదేశీయాన ప్రయత్నాలు తొందరగా అనుకూలిస్తాయి. మిమ్మల్ని ఎవరు మోసం చేయకుండా ఉండటానికి కూడా రాహువుకు సంబంధించిన నిమ్మకాయల దీపం పరిహారం విశేషంగా సహకరిస్తుంది. చాలామంది గ్యాంబ్లింగ్ చేస్తూ ఉంటారు. ఆన్లైన్ ట్రేడింగు, షేర్ మార్కెట్, స్పెక్యులేషను, బిట్కాయిన్, ఇలా గ్యాంబ్లింగ్ చేస్తూ ఉంటారు. గ్యాంబ్లింగ్లో కూడా మీకు ఎక్కువ ఫేవరబుల్గా ఉండాలంటే రాహుకాలంలో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో, ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు పెట్టుకోండి. దేవాలయానికి వెళ్ళలేకపోతే ఇంట్లో మాత్రం నిమ్మదీపాలు పెట్టకూడదు. మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర నిమ్మదీపాలు పెట్టుకోండి. రాహు యోగిస్తాడు, గ్యాంబ్లింగ్లో లాభాలు వస్తాయి, అబ్రాడ్ ఛాన్సెస్ బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఇక దీర్ఘకాల సంచార గ్రహాల్లో ఆఖరిది కేతువు.
కేతువు బలం లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ 10 రోజుల్లో 12 రాశుల్లో ఏ రాశి వాళ్ళకైనా అన్ఎక్స్పెక్టెడ్గా హఠాత్తుగా ప్రాబ్లం వస్తే మాత్రం వెంటనే కేతువుని ప్రసన్నం చేసుకోండి. కేతువుని ప్రసన్నం చేసుకోవాలంటే నానబెట్టిన ఉలవలు గోమాతకు తినిపించాలి, లేదా కేజింబావు ఉలవలు రంగురంగుల వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు వెంటనే కేతువు ప్రసన్నమవుతాడు. గోమాత దగ్గరలో లేదనుకోండి, కుక్కలకు రొట్టెల ఆహారంగా వేయండి. దానివల్ల కేతువు ప్రసన్నమవుతాడు. కేతువు ప్రభావం కుక్కల మీద ఉంటుంది కాబట్టి కుక్కలకు మనం ఆహారం వేస్తే నవగ్రహాల్లో కేతువు శాంతించి మనకి ఆకస్మికంగా వచ్చినటువంటి సమస్యకు ఒక పరిష్కార మార్గం తెలియజేస్తాడు. అలాగే అనుకోకుండా ఈ 10 రోజుల్లో 12 రాశుల్లో ఎవరికైనా కేతు బలం లేకపోవటం వల్ల హఠాత్తుగా అనారోగ్య సమస్య వచ్చినా, హఠాత్తుగా ఏ సమస్య వచ్చినా వెంటనే ఆ సమస్య నుంచి బయటపడటానికి దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయ ప్రాంగణంలో ఉత్తర దిక్కులో 5 ఒత్తుల దీపాన్ని కొబ్బరి నూనెతో వెలిగించుకోండి. వెంటనే కేతువు యోగిస్తాడు, ఇబ్బంది ఉండదు. ఇలా దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలైనటువంటి గురువు, శని, రాహువు, కేతువుకు సంబంధించిన ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే ప్రత్యేకమైన సమస్యల నుంచి బయటపడవచ్చు. నవంబర్ 11 నుంచి నవంబర్ 20 మధ్యలో 12 రాశుల వాళ్ళు పూర్తిగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి మేషాది 12 రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల్లో ఉండేటటువంటి రాశి ఫలితాలు. ఎప్పటికప్పుడు మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. గ్రహాలు ఏవి యోగిస్తాయి, ఏవి యోగించవు, యోగించని గ్రహాలకు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.